10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ 20వ తారీఖు నుంచి గత 10 రోజులుగా అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి బయలుదేరడం 5 దిక్కుల నుంచి 5 రథాలు బయలుదేరినాయి. 5 క్లస్టర్స్గా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తున్నాం. 2వ తారీఖు నాడు ఇది ముగింపు సభ జరుగుతుంది. అలాగే జైరాబాద్ పార్లమెంటుకి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఉన్న ఎంపీ గారు కానీ, అంతకుముందున్న ఎంపీ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలైనా ఇప్పటి వరకు ఇక్కడ చేసినటువంటిది అభివృద్ధి ఏమీ కనపడట్లేదు. ఏదైతే జైరాబాదు పార్లమెంటుకు సంబంధించి ఈ పార్లమెంటు నియోజకం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా 2004 కానీ 2009, 2014, 2019, 2024 వచ్చేసరికి 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా చేసింది ఏమీ లేదు. కనీసం ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చినాం, లేకపోతే ఇది చేసినామని చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజంగా ఆందోళన చూస్తే నేను నంబర్ 1, నంబర్ 2 అని మంత్రిగా ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆందోళన పరిస్థితి ఎలా ఉందో అది అర్థమవుతూనే ఉన్నది. అలాగే జైరాబాద్ పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ నారాయణఖేడ్ చూస్తే నారాయణఖేడ్లో గత కొన్ని సంవత్సరాలుగా వెనుకబడిన ప్రాంతం అంటే ఎలా ఉంటుందంటే నారాయణఖేడ్ను చూపించే పరిస్థితిలో నారాయణఖేడ్ ఉండడం అనేది దురదృష్టకరం. అసలు భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయా అంటే గుట్టల మీద ఉన్నటువంటి ఆదివాసీలది కూడా ఇవాళ అభివృద్ధి చెందింది. కానీ ఇవాళ నారాయణఖేడ్ ఇవాళ చూస్తే ఈ రోడ్లు కానీ అన్ని సింగిల్ రోడ్లు, కచ్చా రోడ్లు, ఇవాళ మండలాలు చూసినా, మున్సిపాలిటీ చూసినా, 8 మండలాలు, 1 మున్సిపాలిటీ చూసినా అదే పరిస్థితి ఉన్నది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసినామంటే అడగగానే 1 నిమిషానికి చెప్పగలిగే పరిస్థితి ఎక్కడా లేదు. అలాగే ఇక పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇప్పటికీ 90-95 రోజులు నుంచి వాళ్ళు చెప్తూనే పోతున్నారు, పాత ముఖ్యమంత్రిని తిడుతూనే పోతున్నారు. పాత ప్రభుత్వం చిప్ప చేతికిచ్చింది, మేము 6 గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇవ్వలేమనే పరిస్థితిలో వాళ్ళు పాత ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ జాప్యం చేస్తూ పోతున్నారు. ఇప్పటి వరకు కూడా మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ఇచ్చారు. ఆర్టీసీ భూములను లీజుకి ఇస్తామని లీకేజీలు ఇవ్వడం, ఇవాళ కోట్లాది రూపాయల భూములను లీజుకి ఇస్తే అది అధికారంలో ఉన్న నాయకులు తినేయడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. అలాగే మహాలక్ష్మి గృహజ్యోతి కూడా పెట్టినామో అని చెప్తున్నారు. సరే పెట్టారు, 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. 201 యూనిట్ అయితే బిల్ అంటున్నారు. 200 వరకు ఫ్రీ ఇచ్చి 201 నుంచి మీరు బిల్ చేయడంలో ఓకే, దానికి ఒప్పుకోవచ్చు. కానీ 200 లోపలనే వాడాలి, అట్లా వాడిన వారే ఎలిజిబుల్, ఆ పైన వాడితే ఎలిజిబుల్ కాదు, దానికి రేషన్ కార్డు అది ఇది అప్లికేబుల్ అని చెప్తే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటి పరిస్థితులలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు రేషన్ కార్డుకు లింక్ పెట్టడంలో అర్థమే లేదు. మొదలు రేషన్ కార్డు పెట్టి రేషన్ కార్డు, పెన్షన్స్, రేషన్స్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆఖరికి ఏం లేదంటే రేషన్ కార్డు అన్న క్లియర్ చేసి అప్పుడు లింక్ పెట్టాలి. కానీ అది ఇవి లింక్ పెట్టడంలో అర్థం లేదు. 12-11 సంవత్సరాల క్రితం ఉన్న ఒక మనిషి 15 ఏళ్ళ పిల్లవాడు ఇప్పుడు 26 ఏళ్ళకి వస్తాడు, అతనికి ఒక కుటుంబం ఉంటుంది. అట్లా ఎన్ని కుటుంబాలు ఏర్పడి ఉంటాయి? కార్డు సపరేట్ లేకుండా ఉంటే కొత్త పిల్లలు ఎంతమంది వచ్చి ఉంటారు? 11 సంవత్సరాల క్రితం పుట్టిన బాబు ఇప్పుడు 11 ఏళ్ళు ఉంటాడు, మరి రేషన్ కార్డులో అతని పేరు ఉండదే. ఇవన్నీ చాలా సమస్యలని దీన్ని పట్టుకొని రేషన్ కార్డుని లింక్ చేయడము రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. అసలు ప్రజలకు ఏం కావాలి, ఎలాంటి పాలన ఇవ్వాలనేది ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పట్టణాన్ని హామీలు ఇచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ చేస్తుంటే ఈ కార్యక్రమము ఎలా జరుగుతుంటుంది? అభివృద్ధి మర్చిపోయారు, అప్పుల పాలు చేస్తూ పోయారు. వాళ్ళు 7 లక్షల కోట్లు అన్నారు, మీ స్కీములు కావాలంటే 2 లక్షల కోట్లు కావాలి. అంటే మీరు 7ను 9 చేస్తారు తప్ప ఏమీ అభివృద్ధి జరగదన్నమాట. ఖాళీ మీరిచ్చిన మాటలు నెరవేర్చడానికి 2 లక్షల కోట్లు కావాలి ప్రతి సంవత్సరం. ఎక్కడి నుండి అవుతుంది? ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు చేసిన పనులు ఏదున్నా డైరెక్ట్గానే వచ్చాయి, ఏదున్నా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఒక వినూత్న పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడ
ఇవాళ అధికారమే పరమావధిగా ఆలోచించే కాంగ్రెస్ ఎక్కడ? ఇది ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా రాబోయే కాలంలో వికసిత భారత్ అని ఏదైతే అంటున్నాడో నరేంద్ర మోడీ గారు, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశంగా, అభివృద్ధి చెందుతున్నది ఇంకా చెందాలి అంటే విదేశాల్లో మన పిల్లలు చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు తిరిగి రెట్టింపు జీతంతో ఇండియాలో ఉద్యోగం చేయాలి. విదేశీయుల పిల్లలు కూడా వచ్చి ఇండియాలోనే ఉద్యోగం చేసే పరిస్థితికి భారతదేశం ఎదగాలనేది ఆలోచన. కాబట్టి భారతదేశం ఇవాళ 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ఈ 3వసారి ప్రధానమంత్రి గారు 400 బీజేపీ సీట్లతోని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి 3వసారి ప్రధానమంత్రిగా అడుగుపెట్టబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందస్తుగానే నారాయణఖేడ్ ప్రజల ద్వారా శుభాభినందనలు తెలుపుతూ, చేస్తే నరేంద్ర మోడీ గారిలాగా పాలన చేయాలి, రాజకీయం వేరు పరిపాలన వేరు అనే పద్ధతిలో ఉండాలి. కానీ వీరు పరిపాలనే రాజకీయంగా మార్చేస్తే అభివృద్ధి అనేది శూన్యమవుతుందని తెలియజేస్తుంది.